పచ్చి రొయ్యల కూర వండుకుందాం. పచ్చి రొయ్యలు పసుపు ఉప్పు వేసి కడిగి ఉంచుకోవాలి. దీంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్, పొడి మసాలా, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం. ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నూనెలో వేయించుకుందాం. టమాటాలు కూడా వేసి వేయించుకుందాం. సిమ్లో పెట్టి మగ్గబెట్టుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం పసుపు కూడా వేసాం. ఇప్పుడు దీంట్లోకి రొయ్యలు వేసుకున్నాం. రొయ్యల్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకున్నాం. ఇప్పుడు కారం, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం. తిప్పుకుందాం సిమ్లో పెట్టుకుని. ఉప్పు చాలా పోతే కొంచెం వేసుకోవచ్చు. సిమ్లో పెట్టి మగ్గబెట్టుకోవాలి. మూత పెట్టుకుని నూనె పైకి తేలుతుంది, కర్రీ ఉడుకుతుంది. ఇంకో 5 నిమిషాలు ఉడకనిద్దాం. నీళ్ళు ఏం పోయట్లేదు కర్రీలో, నూనెలోనే మగ్గబెట్టుకుంటున్నాం. కొంచెం పొడి మసాలా కూడా వేసుకుంటున్నాం. సిమ్లో పెట్టుకుని ఉంచుకుందాం. నూనె పైకి తేలుతుంది, కూర ఉడికిపోయినట్టేను. వాటర్ ఏం కలపలేదు దీంట్లో. పచ్చి రొయ్యల కూర రెడీగా ఉంది. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి, కాలేజీ నుంచి వచ్చిన పిల్లలకి చేసి పెట్టండి. ఇలా ఇంట్లో ఇష్టంగా తింటారు. బయట ఫుడ్ ఎక్కువ పెట్టమాకండి పిల్లలకి. ఇంట్లో ఇలా చేసి పెడితే చక్కగా ఇష్టంగా తింటారు. నీళ్ళు ఏం పోయలేదు, నూనెలోనే మగ్గిన కర్రీ ఇది. పచ్చి రొయ్యల కూర ఈ విధంగా వండి పెట్టండి, అందరు ఇష్టంగా తింటారు.